రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతు సోదరులకి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే భారతదేశంలో ఎండలు మంటలు రేపుతూ ఉన్నాయి. తాజాగా భారతదేశంలో అకోలా అనే ప్రాంతంలో 46.7 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. 40 డిగ్రీలు పైనే. ఇక రాబోయే 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మనం జిల్లాల వారీగా చెప్పినా ఇప్పుడు కురబోయే వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై అప్పటికప్పుడే వర్షాలుగా రూపాంతరం చెంది వడగళ్ల వర్షం నమోదయ్యే అవకాశం. ఒక మండలంలో కురిసిన వర్షం మరో మండలంలో ఉండదు. ఒక గ్రామంలో పడ్డ వడగళ్ళు మరో ప్రాంతంలో పడవు. అందువల్ల ఈ జిల్లాలో పడతాయి అని చెప్పడానికి కూడా సాధ్యం కాదు. ఉష్ణోగ్రతలు అయితే పగలంతా మండుతుంది. సాయంత్రానికి అప్పటికప్పటికే క్రిములో నింబస్ మేఘాలు ఏర్పడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, వడగళ్ల వర్షం, బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు, వ్యవసాయ కూలీలు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు మాత్రం పరుగులు తీయవద్దు. ఉరుములు, పిడుగులు, విపరీతమైన గాలి, పెనుగాలి, దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక చెట్ల కిందకు పరిగెత్తే పిడుగులు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు పంటల హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒకవైపు మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, ధాన్యం, వరి ధాన్యం కానీ, ఇంకా అనేక పంటలు హార్వెస్టింగ్ సమయం కాబట్టి హార్వెస్ట్ చేసిన పంటను ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా ధాన్యాన్ని కాపాడుకోవాలి. ఇక రాబోయే 4 రోజులు చాలా కీలకం. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా మామిడి పంటకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో కూడా ఈ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని అమరావతి వాతావరణ శాఖ కూడా రిపోర్ట్లో వివరించింది. రాబోయే 4 రోజుల్లో ఎండలు అయితే పగలంతా విపరీతమైన ఎండలు ఉంటాయి. అప్పటికప్పటికే ఈ వడగళ్ల వర్షాలు విరుచుకుపడే ప్రమాదం. మనం ఇక గత వీడియోలోనే తెలుసుకున్నాం, ఈ ఏడాది ముందస్తు ఋతుపవనాలు రాబోతా ఉన్నాయి. 18వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులకి, అక్కడి నుంచి 25వ తేదీ నాటికి దక్షిణ తమిళనాడులో అలా రాసుకుంటూ కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి ప్రాంతం నుంచి 25వ తేదీ నాటికి కేరళలో ప్రవేశించి 1వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే ఐఎండీ మరో రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో రాబోతా ఉంది. అయితే దాని ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాల్లో కొంత తక్కువగా ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మే చివరి వారంలో, జూన్ ఫస్ట్ వీక్లో ఋతుపవనాల ప్రభావంతో కొంత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు కంటిన్యూ అవుతాయా లేదంటే డ్రై స్పెల్ వస్తుందా అనే దాని మీద ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది మే లాస్ట్ వీక్లో ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 2 నెలల ముందు, 3 నెలల ముందు కూడా రిపోర్ట్స్ వచ్చినా 15 days, 10 days బిఫోర్ వచ్చే రిపోర్ట్స్ మరింత క్లారిటీగా ఉంటాయి. ఈ సూపర్ ఎల్నినో 1877 సంవత్సరం తర్వాత అత్యంత భారీగా ప్రభావంతో రాబోతా ఉంది. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదవుతాయి. ఏప్రిల్ మాసంలోనే లాస్ట్ వీక్ వచ్చేసరికి 46 డిగ్రీలు దాటి 47 డిగ్రీలు టచ్ అవుతుంది. ఇక మే నెల వచ్చిందంటే 50 degrees దాటిపోయే అవకాశం ఉంది. 50 degrees దాటిందంటే మనుషులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తిరిగే పరిస్థితి ఉండదు. ఇక పొలాల్లో పనిచేయడం అంటే అది అసలు మామూలుగా సాహసం. ఇక చిన్న చిన్న పక్షులు అయితే ఊరికి ఆ ఎండకి రాలి కింద పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో ఐఎండీ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది.
ఎల్నినో ప్రభావం ఉత్తరాదికే పరిమితం అయితే దక్షిణాది రాష్ట్రాల రైతులు కొంత సేఫ్ జోన్లో ఉంటారు. అయితే ఋతుపవనాలు ఎంతవరకు వర్షాలు తీసుకొస్తాయి, సగటు వర్షపాతం నమోదైతే పర్వాలేదు, 5% తగ్గితే తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇక 10% సగటు వర్షపాతం తగ్గిందంటే అత్యంత దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రైతులు ముందుగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతు సోదరులకి కరువులు వరదలు ఎన్నో చూసుంటారు. అందువల్ల రైతు సోదరులు ఏ పంటలు వేయాలనుకుంటున్నారో సహజంగా ప్లాన్ చేసుకోండి. వ్యవసాయ అధికారులు కూడా ఆల్టర్నేటివ్ పంటలు ఒకవేళ జూన్ జూలైలో వర్షాలు అనుకూలించకపోతే ఏ పంటలు వేయాలనేది వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెప్తారు. ఇక అసలు వర్షాలే లేకపోతే ఏ పంట వేయడం కూడా సాధ్యం కాదు. అయితే ఈ సూపర్ ఎల్నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాల మీద ఉంటుందా, ఉంటే ఎంత మేర ఉంటుందనేది కూడా ఇంపార్టెంట్. 40-50 రోజులు డ్రై స్పెల్స్ వస్తే ఒక సొక్క చినుగు పడదు. పడ్డప్పుడు ఒకేసారి కుండపోతగా వర్షాలు పడతాయి. దీనివల్ల ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో IMD రిలీజ్ చేయబోయే రిపోర్ట్లో ఏముంటుంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.